లో 116 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగబోతున్నాయి। మరి ఇంత గొప్ప కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో 100% కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అని ఉక్కు సంకల్పంతోని ఏర్పాటు చేసిన మొట్టమొదటి సమావేశం మిర్యాలగూడ శాసనసభ నియోజకవర్గంలో పెడితే వేలాది మంది మీరు ఇక్కడికి వచ్చి తెలంగాణ రాష్ట్రం మొత్తం మున్సిపాలిటీల మీద కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేస్తామని నిండు మనసుతో మీరు ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా। ఈనాడు ఈ సమావేశంలో మా యువ మిత్రుల కంటే మా ఆడబిడ్డలు ఉత్సాహంగా పాల్గొనడాన్ని చూస్తుంటే ఈ ఎన్నికల్లో మనకు ఎదురే లేదు, మహిళా శక్తి ముందు ఎవరు నిలబడలేరు, ఎవరి వల్ల కాదు ఈసారి విజయాన్ని అడ్డుకోవడంలో అని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం కలిగింది। మిత్రులారా, మనం వచ్చి 2 సంవత్సరాలైంది। ఈ 2 సంవత్సరాలలో మనం తీసుకున్న కార్యక్రమాలను ఒక్కసారి ఆలోచన చేయండి। ఈ 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం పేదల కోసం, గిరిజనుల కోసం, ఆదివాసీల కోసం, బలహీన వర్గాల కోసం, రైతుల కోసం, మహిళల కోసం, విద్యార్థుల కోసం, నిరుద్యోగ యువకుల కోసం ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పథకాలను ఒక్కసారి ఆలోచన చేయండి। వాటన్నిటిని చూసి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల్ని తీర్పు ఇవ్వవలసిందిగా ఈ వేదిక మీద నుంచి ఈ రోజు మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా। మిత్రులారా, ఆనాడు మీరందరూ చూసిండ్రు, మీడియా మిత్రులు ఇక్కడ సాక్షిగా ఉన్నారు। ఏ గ్రామంలో అయినా ఎవరికైనా నాడు రేషన్ కార్డులు ఇచ్చిండ్రా? ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పేదలు కనీసం ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళ గుర్తింపు కోసం, వాళ్ళ గౌరవం కోసం తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులు అడిగితే 10 సంవత్సరాలు నిరీక్షించాల్సిన పరిస్థితి। కానీ ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన ఎంబడే మీ అభిమాన నాయకులు, మంత్రివర్గ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని లక్షలాది మందికి ఈనాడు రేషన్ కార్డులు ఇవ్వడమే కాదు, 3,17,00,000 మందికి ఈ రోజు సన్న బియ్యం ప్రతి వ్యక్తికి 6 కిలోలు ఇయాల సన్న బియ్యం ఇస్తున్నాడంటే ఈ రోజు పేదల పక్షాన మన ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో ఆలోచన చేయండి। ఇయాల మా అక్కలీడు ఉన్నారు, ఆలోచన చేయమని నేను అడుగుతున్నా। ఆనాడు మీకు రేషన్ షాపుల్లో వచ్చే దొడ్డు బియ్యం మిల్లర్లకు అమ్ముకోవడమో లేకపోతే బర్రెలకు దానా పెట్టడానికో పనికొచ్చింది తప్ప ఎన్నడన్నా బుక్కెడు బువ్వ ఆ దొడ్డు బియ్యంతో వండుకొని మీరు తిన్నరా? మీ సన్న పిల్లలకు ఎప్పుడైనా బుక్కెడు బువ్వ పెట్టినరా? ఇవాళ మన ప్రభుత్వం మనం అందిస్తున్న సన్న బియ్యం మనం తినడమే కాదు, ఇవాళ మన సంటి పిల్లలకు కడుపు నిండా ఈరోజు అన్నం తినిపిస్తున్నామంటే సన్న బియ్యం ఇవాళ పేదవాళ్లకు చేరినాయా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి। అందుకే ఇవాళ వీడికొచ్చిన మా అక్కల్ని అడుగుతున్నా, సన్న బియ్యం ఎవరెవరికైతే వచ్చినాయో సన్న బియ్యం వండుకొని సంటి పిల్లలకి ఎవరైతే అన్నం తినిపిస్తుండ్రో వాళ్ళందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిందిగా నేను కోరుకుంటున్నా। అదే కాదు, ఇవాళ సన్న బియ్యంతో పాటు ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాం। 50 లక్షల కుటుంబాలకు ఇవాళ మీ ఇండ్లల్లో వెలుగే కాదు, మీ కళ్ళలో సంతోషం చూస్తున్నాం। వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తే కాదు, ఈరోజు మీ గృహజ్యోతి పథకంలో మీ ఇండ్లల్లో ఉచిత కరెంట్ ఇస్తున్న మాట వాస్తవం కాదా? ఇవాళ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి। అదేవిధంగా మిర్యాలగూడ అంటేనే దక్షిణాది దేశంలోనే, భారతదేశంలోనే కాదు ఆసియా ఖండంలోనే మిర్యాలగూడ రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ, అత్యధికంగా వరి ఉత్పత్తి చేసే ప్రాంతం ఆసియా ఖండంలోనే ఉందంటే ఈ మిర్యాలగూడ ప్రాంతం కాదా? మీరు ఆలోచన చేయండి। ఇవాళ అధునాతమైన మిల్లులు ఉన్నాయంటే మిర్యాలగూడ ప్రాంతంలో ప్రతి ఎకరాకు ఇవాళ మీరు వరి పండిస్తున్నారు। మరి ఆనాడు చంద్రశేఖరరావు గారు అన్నారు, మీరు వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టే వరి వేసుకోకండి, వరి వేసుకుంటే
రాష్ట్ర ప్రభుత్వం కొనదు, రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారాలు చెయ్యదు, మాకు 7,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది, ఒడ్లు కొనేదే లేదని ఆనాటి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మరి ఈనాడు మన ప్రభుత్వం వచ్చిన ఎంబడే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో మీరు వరి పండించండి, సన్న ఒడ్లు పండించండి, గిట్టుబాటు ధరనే కాదు 500 రూపాయలు బోనస్ కూడా ఇచ్చి ఒడ్లు పండిస్తాము, ఒడ్లు పండించండి, చివరి గింజ వరకు కొంటామని బోనస్ 500 రూపాయలు ఇస్తున్నాం. అంటే నల్గొండ మిర్యాలగూడ ప్రాంతంలో ఇవాళ రైతులు పండించే వడ్లకు గిట్టుబాటు ధరనే కాదు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామంటే అత్యధికంగా లబ్ధిదారులు ఇవాళ మిర్యాలగూడ ప్రాంతంలోనే ఉన్నారన్న సంగతి ఈరోజు మీరు ఆలోచన చేయండి. అదేవిధంగా రైతు రుణమాఫీ 25,35,000 మందికి 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతులను అప్పుల నుంచి విముక్తి కలిగించడమే కాకుండా రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఎకరాకు 6,000 రూపాయలు 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లోనే మీ ఖాతాలో వేయడం జరిగింది. తొందరలోనే మళ్ళా 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు వేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మొత్తానికి ఈ 2 ఏళ్లలో వ్యవసాయం కోసం రైతుల కోసం దాదాపుగా 1,10,000 కోట్ల రూపాయలు దేశంలోనే అత్యధికంగా ఖర్చు పెట్టిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. రైతు సంక్షేమం కోసం ఈ రోజు పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అదేవిధంగా మా ఆడబిడ్డలు ఉన్నారు, మీరు ఆలోచన చేయండి. ప్రభుత్వం వచ్చిన ఎంబడే ఆర్టీసీ బస్సుల్లో మీకు ఉచిత ప్రయాణం ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ మా అక్కల్ని అడుగుతున్నా, మీ అమ్మగారింటికి పోయినా లేకపోతే అమ్మవారిని దర్శించుకోవాలన్నా లేకపోతే మేళ్ల చెరువులో దర్శనానికి ఇవాళ తిరునాళ్ళు రాబోతున్నాయి, మేళ్ల చెరువు తిరునాళ్ళు, లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలన్నా భద్రాద్రి రాముణ్ణి దాన్ని కొలుచుకోవాలన్నా ఇవాళ ఆడబిడ్డలను ఎవరన్నా ఆర్టీసీలో 1 పైసా అడుగుతున్నారా? అక్క ఎవరైనా ఎక్కడైనా బస్సు ఎక్కితే 1 రూపాయి అయినా టికెట్ రూపంలో మిమ్మల్ని అడిగినా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ కోట్లాది మంది ఆడబిడ్డలు ఎక్కడికి వెళ్ళినా, అమ్మగారింటికి వెళ్ళినా, అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్ళినా రాష్ట్రం నలుమూలల ఇవాళ ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మన ప్రభుత్వం ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ మా ఆడబిడ్డలకు ఒకటే మాట చెప్తున్నా, ఆర్టీసీలో టికెట్ లేని ప్రయాణం చేసిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి బీఆర్ఎస్కి డిపాజిట్లు కూడా రావు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళకే కాదు బీఆర్ఎస్ వాళ్ళకు మిర్యాలగూడ మున్సిపాలిటీలో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ బీఫామ్ మీద పోటీ చేసిన ఆడబిడ్డలకు కూడా మనం ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినాం. మీరు బీఆర్ఎస్ పార్టీలు కాబట్టి మీకు బస్సులో ప్రయాణం ఇయ్యలేదని ఎప్పుడు మనం మాట్లాడలే. గతంలో వాళ్ళు ఉన్నప్పుడు బీఆర్ఎస్లు ఉన్నోనికే సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు. ఇవాళ ఏ పార్టీలైనా ఉండని బీఆర్ఎస్ నాయకుల ఇండ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వలేదా? ఇవాళ బీఆర్ఎస్ నాయకులకు రేషన్ కార్డులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవ్వలేదా? ఇవాళ బీఆర్ఎస్ నాయకులకు సన్న బియ్యం వాళ్ళ ఇంటికి ఇస్తలేమా? ఇవాళ బీఆర్ఎస్ మహిళలకు ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం మనం ఇస్తలేమా? ఇవాళ మనం వివక్ష ఎక్కడో చూపియలే. సంక్షేమం అంటే రాష్ట్రంలో ఉండే 4 కోట్ల ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఇవాళ ప్రతి సంక్షేమ పథకాన్ని ఆడబిడ్డలకు తెలంగాణ బలహీన వర్గాలకి ఇవాళ అందుబాటులో ఇచ్చినాం. ఇవాళ ప్రారంభించుకున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పిల్లలే కాదు బీఆర్ఎస్ నాయకుల పిల్లలు కూడా చదువుకోవడానికి 200 కోట్ల రూపాయలతోని ఇవాళ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టుకున్నాం. 100 నియోజకవర్గాలలో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నామంటే బడుగు బలైన వర్గాల బిడ్డలు, దళితులు, ఆదివాసీలు, లంబాడ సోదరులు చదువుకోవడానికి 20,000 కోట్ల రూపాయలతోని 100 పాఠశాలల్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనం నిర్మిస్తున్నాం. ఇవన్నీ ఎందుకు మిత్రులారా? ఇందిరమ్మ ఇండ్లు ఇంతకుముందే లక్ష్మారెడ్డి అన్నాడు, అన్నా 3,500 ఇచ్చిరు, అవి సరిపోతలేవు,
మా మిర్యాలగూడకి ఇంకా కావాలి నువ్వు ఇయ్యాలని. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల ఇండ్లు కట్టించినాం. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అన్నాడు. మీరు అల్లుడు తేడ వండుకుంటాడు, కొడుకు కోడలు ఉంటే యాడుంటారు, కోడి పిల్ల కుక్క పిల్ల ఉంటే యాడ కట్టేసుకుంటారని కేసీఆర్ మనకు ఊరిచ్చిండు కానీ ఆయన 1000 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. పంజగుట్ట చౌరస్తాలో 10 ఎకరాలలో 2000 కోట్లతోని గడి నిర్మించుకున్నాడు. కానీ మనకెవరికైనా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లన్న ఇచ్చిండా? 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఏ పేదవాడికి ఇయ్యలే. సంవత్సరానికి 2 లక్షల ఇండ్లు కట్టుంటే కూడా 10 ఏళ్లలో 20 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టే అవకాశం ఉండే. కానీ ఏ పేదవాడికి ఇల్లు కట్టాలన్న ఆలోచన ఆనాడు బీఆర్ఎస్ చేయలే. కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబడే నియోజకవర్గానికి 3500 ఇండ్ల ప్రకారం 4,50,000 ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోటి ఇవాళ పేదోళ్ళకి ఇచ్చినాం. ప్రతి వారం మీ ఇంటి పన్నులు ఎట్లయితున్నాయో అట్లా మీ ఖాతాల నగదు పడుతుంది. దళారులు లేరు, లేకపోతే దగా లేదు. ఎవడు పేదవాడు ఉంటే వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఇల్లు వచ్చిన వాళ్లకు 5 లక్షల రూపాయలు ఇవాళ ఉచితంగా మనం ఇస్తున్నాం. ఇవాళ పేదలు ఇల్లు కట్టుకుంటారు. అందుకే లక్ష్మారెడ్డి ఇంకో 3,000 కావాలి మాకు మా మిర్యాలగూడానికి అని అడుగుతున్నాడు. ఒక లక్ష్మారెడ్డి కాదు, ఏడికెళ్ళినా ఎమ్మెల్యేలు ఒకటే మాట అంటారు, అన్నా ఏమన్నా ఇచ్చినా ఇవ్వకపోయినా సరే, మాకు ఛాయ్ మంచినీళ్ళు వచ్చినప్పుడు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే, కానీ మాకు ఒక 3-4 వేల ఇందిరమ్మ ఇల్లు మా నియోజకవర్గానికి ఇవ్వండి, పేదోళ్ళ ఆత్మగౌరవం పెరుగుతుందని అడుగుతున్నారు. అందుకే మిర్యాలగూడ వేదిక మీద నుంచి చెప్తున్నా, ఏప్రిల్లో నూతన బడ్జెట్లో మళ్ళీ లక్షలాది ఇండ్లు తెలంగాణ రాష్ట్రంలో పేదలకు ఇచ్చి పేదల ఆత్మగౌరవం పెంచే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. సాగునీటి ప్రాజెక్టుల గురించి, లిఫ్టుల గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఈ నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ ప్రాంతం కాళ్ళు వంకర, కన్ను వంకర, నడుము వంకరతోని కన్న పిల్లల్ని మంచాల కట్టేసి తల్లిదండ్రుల కూలీ పనులకు పోయే పరిస్థితి. ఏ రోజు కూడా ఈ సమస్యకు పరిష్కారం దొరకలే. కానీ ఇవాళ ఈ నల్గొండ జిల్లాలో కట్టిన నాగార్జున సాగర్ అయినా, లేకపోతే నల్గొండ జిల్లాలో వెల్లంపల్లి ప్రాజెక్ట్ అయినా, ఏ ప్రాజెక్ట్ అయినా, ధర్మారెడ్డి కాలువ అయినా, పిలాయపల్లి కాలువ అయినా, ఏఎంఆర్ ఎస్ఎల్బిసి అయినా కాంగ్రెస్ పార్టీ కట్టినవే కదా. ఆనాడు వెంకటరెడ్డి గారు కొట్లాడి తెచ్చిన ఎస్ఎల్బిసి 30 కిలోమీటర్లు ఉమ్మడి రాష్ట్రంలో టన్నెల్ దొవ్వుతే 10 కిలోమీటర్లు, సంవత్సరానికి 1 కిలోమీటర్ దొవ్వుంటే కూడా ఎస్ఎల్బిసి పూర్తి అయ్యుండేది. 3,60,000 ఎకరాలకు గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చేది. ప్రతి సంవత్సరం 500-600 కోట్ల రూపాయలు లిఫ్టుల, కరెంటులకు పైసలు మిగిలేది. కానీ నల్లగొండ జిల్లా మీద కోపంతోని, కసితోని, కడుపులో విషం పెట్టుకొని ఎస్ఎల్బిసిని పడావు పెడితే ఈ రోజు విషపు నీళ్లు నల్గొండ జిల్లా ప్రజలు తాగాల్సిన పరిస్థితి. దీనికి కారణం బీఆర్ఎస్ నాయకులు కాదా అని నేను అడుగుతున్నా. అందుకే అధికారంలోకి వచ్చినెంబడే ఎంకన్నా నీ కళ, నువ్వు ఆనాడు రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి తెచ్చిన ఎస్ఎల్బిసిని 2 ఏళ్లలో పూర్తి చేద్దాం, పనులు మొదలు పెట్టని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, వెంకటరెడ్డి గారిని, నల్గొండ జిల్లా నాయకులతో మాట్లాడి ఎస్ఎల్బిసి టన్నెల్ పూర్తి చేయడానికి ముందుకెళ్ళాం. అనుకోని ప్రమాదం జరిగింది. 10 ఏళ్ళు పని ఆగిపోవడంతో పనులు చేస్తుంటే ప్రమాదం జరిగి 8 మంది చచ్చిపోయారు. ఏడైనా ఒక మనిషి చచ్చిపోతే ఇంత బాధపడతాం, ఇన్ని కన్నీళ్లు పెట్టుకుంటాం, ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అంతెందుకు, ఒక కాకి చచ్చిపోతే 10 కాకులు దాని చుట్టూతో చేరి సానుభూతి తెలుపుతాయి. కానీ ఎస్ఎల్బిసిలో 8 మంది చచ్చిపోతే మామ, అల్లుడు, బావ, బామ్మార్తి దావతులు చేసుకొని ఇక సంతోషపడ్డారు. ఎస్ఎల్బిసి ఆగిపోయింది, ఇక ఆపేయండి, ఎస్ఎల్బిసి కట్టొద్దు, మనుషులు చచ్చిపోయిందని. ఇంత దుర్మార్గం ఉంటుందా? ఇంత కడుపులో విషం పెట్టుకున్నోడు ఇవాళ నల్గొండ జిల్లాలో మున్సిపల్ కార్పొరేటర్లను, కౌన్సిలర్లను గెలిపించమని ఎట్లా అడుగుతాడు? నల్గొండ మీద విషం జిమ్ముతున్న బీఆర్ఎస్ వాళ్ళకు, ఎస్ఎల్బిసి కట్టనోనికి, రేషన్ కార్డు ఇవ్వనోడికి, సన్న బియ్యం పంచనోడికి, ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇవ్వనోడికి ఇవాళ మిమ్మల్ని ఓటు అడిగే హక్కు ఉందా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. సిగ్గు లేకుండా వాళ్ళు వచ్చినా
గంగిరెద్దులోలాక ఇంటి ముందుకు వచ్చినా కర్రు కాల్చి వాత పెట్టండి, సలాకి ఎర్రగా కాల్చి ఈపుల వాతలు పెట్టుర్రి. ఏమన్నా తెస్తే తీసుకోండి, ఏమన్నా ఇచ్చినా తీసుకోండి, కీసలలో లాగులాలు ఏమన్నా ఉంటే అది కూడా తీసుకోండి. మందిని ముంచిన సొమ్ము మస్తుగా ఉన్నది వాళ్ళ దగ్గర. ఒకనొక్కడు ఎకరాలలో ఫామ్ హౌజులు కట్టారు, పెద్ద పెద్ద బెంచ్ కార్లు కొన్నారు, గంజికి గతి లేని వాళ్ళు కూడా. అవన్నీ మనల్ని ముంచిన సొమ్మే, మందిని ముంచిన సొమ్మే. టీఆర్ఎస్ వాడు వచ్చి ఏమి ఇచ్చినా తీసుకోండి, చెయ్యాల్సిన లగ్గం చెయ్యండి. మన అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లయితే మిర్యాలగూడల 40-50 వేలతోని లక్ష్మారెడ్డిని గెలిపించారో, పార్లమెంట్ ఎన్నికల్లో రఘ్వీర్కి 5,60,000 ఓట్ల మెజారిటీ ఎట్లిచ్చిండ్రో, ఇవాళ అదే విధంగా నల్గొండ జిల్లా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి. ఇవాళ మిత్రులారా, మనం అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం, రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేసినాం, 4.5 లక్షల పేదోళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. ఇవాళ ఆడబిడ్డలకు ఆర్టీసీలో బస్సే కాదు 1000 బస్సులు కొనిపించి, బస్సులో ఉచితమే కాదు 1000 బస్సులకు యజమానులను ఇవాళ ఆడబిడ్డలు చేసినాం. ఇవాళ స్వయం సహాయక సంఘాలకు పెట్రోల్ బంకులు నడుపుకోవడానికి ఇవాళ ప్రతి జిల్లాలో పెట్రోల్ బంకులు ఇచ్చి 27,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీకి ఇవాళ ఆడబిడ్డలకు నగదు బ్యాంకులతో ఇప్పించినాం. ఇవన్నీ కూడా ఎలా సాధ్యమైనాయి అంటే ఇందిరమ్మ రాజ్యంలో పేదల పరిపాలన వచ్చినందుకే సాధ్యమైంది. ఇవాళ అన్ని మనమే ఉన్నాం, సర్పంచులు మనోళ్ళే ఉండ్రు, ఎమ్మెల్యేలు మనోళ్ళే ఉండ్రు, ఎమ్మెల్సీలు మనోళ్ళే ఉండ్రు, మంత్రులు మనమే ఉన్నాం, ప్రభుత్వం మనమే ఉన్నది. మరి ఏనైనా మన కాలనీలలో ఎవడన్నా అప్పితప్పి బీఆర్ఎస్ వాడు కౌన్సిలర్ కార్పొరేటర్ అయితే ఇక వాడు మనకేమన్నా పని చేస్తాడా ఒకసారి ఆలోచన చేయండి. 10 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు, 10 ఏళ్ళు పరిపాలన చేసిరు, మొత్తం తెలంగాణను దోసుకున్నారు, 1000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఆస్తులు సంపాదించుకుంటే పర్వాలేదు, 7 అంతస్తుల మేడలు కట్టుకుంటే పర్వాలేదు, కానీ పెళ్ళా మొగుడు ఫోన్లలో మాట్లాడుకుంటే కూడా ఫోన్లు విన్నారా? ఇంత సిగ్గు తప్పినోడు ఎవడన్నా ఉంటాడా? వాళ్ళ బతుకు చెడా. పెళ్ళా మొగుడు మాట్లాడుకుంటే కూడా జోలి ఇంట ఆడా ఎవడన్నా? జడ్జిలను వదలలే, జర్నలిస్టులను వదలలే, ప్రతిపక్ష నాయకులను వదలలే, పెళ్ళా మొగుడు జోలి వదలలే, సినిమా తారాలు మాట్లాడుకుంటుంటే వాళ్ళను కూడా వదలలే. ఎవడు ఏది మాట్లాడుకున్నా వాని ఫోన్లలో ఏం మాట్లాడుకుంటుండో వీడికి ఎందుకయా? వీడేమన్నా మనిషేనా? అసలు మానవ జన్మ ఎత్తడానికి అర్హత ఉందా? మంది ఫోన్ తినేటోడు అసలు మనిషా? అన్నం తినేటోడు ఎవడన్నా పెళ్ళ మొగుడు మాట్లాడుకునేది వింటారా? అట్లాంటి సన్నాసులకు మన పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చారు. మా జాతిపితకు నోటీస్ ఇస్తారని. ఎవరికిరా నువ్వు జాతిపితవు? ఎవడు నీ జాతి? వినోద్రావు నీ జాత? ఎర్రబల్లి దయాకరావు నీ జాత? కుక్కడపల్లి కృష్ణారావు గారు నీ జాత? లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత? నీ జాతికి పిత ఉండొచ్చు, మాకు మా నల్గొండకో లేకపోతే మా పాలమూరుకు నీ జాతితో ఏం పని? నీ జాతి ఏంది? నీ నీతి ఏంది? నీలాంటోడు జాతి పితయి పెళ్ళ మొగుడు జోలి పెట్టుకుంటే కూడా ఫోన్ లేనే సన్నాసి నువ్వు జాతి పితవంటే ఎవడన్నా ఉంటే ఆత్మహత్య చేసుకుంటాడు, బాయిలో దుంకి చచ్చిపోతారు. సిగ్గుతోని తల వంచుకోవాలి. ఇట్లాంటి ఘోరమైన క్రూరమైన నేరాలు చేస్తే పోలీసు వాళ్ళు పట్టుకొచ్చినట్టు వానికి ముఖానికి ముసుగు తోడికి కండ్ల కాడికి ఇట్లా పొక్కలు పెట్టి పట్టుకొస్తారు. ఆయన ముఖం మందికి చూపియొద్దాడు. మన పోలీసు వాళ్ళు పిలిచినప్పుడు హరీష్ రావును కేటీఆర్ని అందరినీ ముఖానికి ముసుగు తోడికి పట్టుకొచ్చేది ఉండే, లేకపోతే ముఖానికి మసి ఊసి పట్టుకొచ్చి పోలీసుల ముందర పెట్టేది ఉండే. పోలీసు వాళ్ళు మంచోళ్ళు కాబట్టి ఏమనలేదు. మా జాతిపితకు నోటీస్ ఇస్తావా? మా జాతిపితకు నోటీస్ ఇస్తే తెలంగాణ సమాజానికి అంత ఇచ్చినట్టే అంటాడు. అట్లనే అనుకుందాం. ఒకవేళ మీకు నోటీస్ ఇస్తే తెలంగాణ సమాజానికి ఇచ్చినట్టే అంటున్నావు కదా, మరి నీ జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ మా తెలంగాణ ప్రజలదా? నీకు నోటీస్ ఇస్తే మరి తెలంగాణ అందరికి ఇచ్చినట్టయితే నీకున్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ తెలంగాణ సమాజం అందరికి ఇస్తావా? జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అందరికి ఇస్తావా? మొయినాబాద్లో హరీష్ రావుకున్న ఫామ్ హౌస్లో అందరినీ రాణిస్తావా? మీ టీవీలు మీ పేపర్లు మాకు ఇస్తావా? 1000 కోట్ల రూపాయలు తెలంగాణను కొల్లగొట్టిన దాంట్లో తెలంగాణ నిరుద్యోగులకేమని ఇస్తావా? ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభలు, లోక్సభలు, మంత్రులు, ముఖ్యమంత్రి అన్ని మీరే తీసుకున్నావు. తెలంగాణ సమాజానికి ఇచ్చినవా? ఒక్క శ్రీకాంతాచారి తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేస్తే శంకరమ్మ ఎక్కడుందో కూడా తెలియదు వాళ్ళ తల్లికి. కనీసం
మొట్టమొదట తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి కూడా చిన్న బాధ్యత ఇవ్వకపోతివే. జాతిపిత అంటే ఎవరయ్యా అంటే తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత అవుతాడు. లేకపోతే ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా, తెలంగాణలో అధికారం కోల్పోయినా, కేంద్రంలో ప్రభుత్వం పోయినా పర్వాలేదు అని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ తెలంగాణ తల్లి అయితే తప్ప నీలాంటి దోపిడీదారుడు దొంగ లుచ్చ నువ్వెట్లా జాతిపితమవుతావని నేను అడగదలుచుకున్న మిర్యాలగూడ నుంచి. సిగ్గులేని మాటలు మాట్లాడతారు. ఇవాళ చేసిన తప్పులకు తల వంచుకొని ముక్కు నేలకు రాయాలి. తెలంగాణ సమాజం ముందల తెలంగాణ సమాజాన్ని క్షమాపణ అడగాలే తప్ప ఇవాళ ఇంకా సిగ్గులేని మాటలు మాట్లాడుకుంటా బీఆర్ఎస్ వాళ్ళు తిరుగుతారు. ఇక ఈడ కూడా మీ దగ్గర ఒక ఆయన ఉన్నాడు, నక్క చిత్తుల భాస్కర్ రావు అని. ఎవడయా భాస్కర్ రావు? ఎవడు? జానారెడ్డి చెప్పులు మోసినోడు కాదా? జానారెడ్డి ఇంట్లో నీళ్ళ సీసాలు మోసినోడు కాదా? జానారెడ్డి నమ్మి కన్న కొడుకు తీయకుండా నల్ల నక్క చిత్తుల భాస్కర్ రావు టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీ రక్తాన్ని చెమటగా మార్చి మీరు భుజాల మీద మోసి మిర్యాలకు కూడా ఎమ్మెల్యేని చేస్తే మీ ఆత్మ గౌరవాన్ని తీసుకెళ్లి ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ కాళ్ళకాడ తాకట్టు పెట్టినోడు ఇవాళ మళ్ళా మీ దగ్గరకు వస్తున్నాడు. గాయన మనకు నాయకుడు. ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ ఈ నక్క చిత్తుల భాస్కర్ రావు ఇవాళ మనోళ్ళు నామినేషన్లు వేస్తే బెదిరిస్తుండంట మీరు వాపసు తీసుకోవాలని. చింతపండు అవుతుంది భాస్కర్ రావు, నువ్వు అనుకుంటున్నామేమో. ఈ వేదిక మీద ఉన్న మేము ఎవరం జానారెడ్డి లాగా పెద్ద మనసు ఉన్నోళ్ళం కాదు. చింతపండు అవుతుంది నువ్వు అనుకుంటున్నావో. నీ తెలివితేటలన్నీ కత్తిపెట్టు, పోతావు మళ్ళా ఖమ్మం ఇట్లకెళ్ళ కూడా ఉండవు. నువ్వేదో తెలివితేటలు అనుకొని ఇక్కడ ఉన్నోళ్ళని బెదిరిస్తా. నాకు జానారెడ్డి సార్ తెలుసు, నాకు రఘువీరెడ్డి సార్ తెలుసు, లేకపోతే నాకు సుఖేందర్ రెడ్డి సార్ తెలుసు, ఈపులు వలిగేటప్పుడు అడ్డం వస్తారు అనుకుంటున్నామేమో. ఎవరు అడ్డం రారు. వాళ్ళందరూ నాకు చెప్పారు పలగాల్సిందే చింతపండు కావాల్సిందే భాస్కర్ రావు కానీ. వాళ్ళందరిని అడిగినా ఏం సంగతి అని. ఇక ఏం లేదు, చింతపండు కావాల్సిందే, చింతపండు చేయని చెప్పారు. అందుకే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను చెప్పదలుచుకున్నా, ఎవరు భయపడాల్సిన పని లేదు. ఇట్లాంటి నక్క చిత్తులో చాలా మంది వస్తుంటారు. ఈ వినయాలన్నీ మన దగ్గర వనికిరావు. నమ్మి ఎమ్మెల్యేని చేస్తే నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు జానారెడ్డిని ఓడగొట్టడానికి ఇల్లు తిరిగిండు. ఇంతకంటే మోసగాడు ఎవడని ఉంటాడా? ఇట్లాంటి మోసగాళ్ళని గెలవనిచ్చారంటే మిర్యాలకు కూడా గౌరవమే పోతుంది. అందుకే మిత్రులారా, ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఈ వేదిక మీద నుంచి నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా. మిర్యాలగూడ నల్గొండ జిల్లాలో ఉండే 18 మున్సిపాలిటీల మీద నాకేం ఆలోచన లేదు, నాకేం రంది లేదు. 100% మీరు గెలిపిస్తారు, నాకు నమ్మకం ఉంది. కానీ రాష్ట్రంలో 123 గెలిచి తీరాలి. ప్రజలకు ఈరోజు సంక్షేమం అందాలి అంటే, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలి అని అంటే ఈ 2 ఏళ్లలో తెలంగాణ మున్సిపాలిటీలలో 17,472 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టినాం. కేవలం నల్గొండ జిల్లా మున్సిపాలిటీలకు 2,028 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. మీ మిర్యాలగూడ మున్సిపాలిటీలో 295 కోట్ల రూపాయలు నిధుల మంజూరు చేసినాం. ఇవన్నీ మీ సమస్యలకు పరిష్కారం సరిపోతాయంటే సరిపోవు. భవిష్యత్తులో 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మీ మున్సిపాలిటీలను అభివృద్ధి చేసే బాధ్యత నాది. మున్సిపల్ శాఖ నా దగ్గరనే ఉంది. స్వయంగా నేనే పర్యవేక్షిస్తున్నా. మీ మిర్యాలగూడానికి ఏం కావాలనో, నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్కి ఏం కావాలనో, నాగార్జున సాగర్ల ఇండ్ల పట్టాలు ఇచ్చారు, కొన్ని పెండింగ్ ఉన్నాయి. జయవీర్ వచ్చి నాకు చెప్పిండు, ఎన్నికలు అవ్వంగానే మీ నాగార్జున సాగర్లో ఉన్న మున్సిపాలిటీ నందికొండలో ఉన్న ఇండ్ల పట్టాల సమస్యను కూడా ఇవాళ పరిష్కరించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే ఇవాళ వడ్డించేటోడు మనోడు ఉన్నాడు, కానీ అడిగేటోడు కూడా మనోడు ఉండాలి. ఎవడన్నా అవతలోడు ఉంటే మంత్రులను అడగడు, మంత్రుల దగ్గరికి ఓడు. మనోడై ఉండాలి, మంత్రుల దగ్గరికి పోయేటోడు ఉండాలి. వెనకటికి పెద్దోళ్ళు చెప్పారు, మట్టి పనికి పోయినా ఇంటోడే పోవాలని. మరి ఇవాళ మీ మున్సిపాలిటీలు గెలవాలంటే కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మనోళ్ళు ఉండాలి. అందుకే ఆలోచన చేయండి. 2 ఏళ్లే పూర్తి అయింది, ఇంకా 8 ఏళ్ళు మనమే అధికారంలో ఉంటాం. ఈ 8 ఏళ్లల్లా మీ మున్సిపాలిటీలను అద్దమోలే తీర్చిదిద్దే బాధ్యత మనం ప్రభుత్వం తీసుకుంటుంది. పక్కనే మా పద్మక్క ఉన్నది, కోదాడల ఏకగ్రీవం చేపించింది. పద్మక్కను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఇవాళ మున్సిపాలిటీలలో మన ఎన్నికల్లో మనం గెలవాలి.
మనం ఈ గెలిస్తే పేదవాడు గెలిచినట్టు. ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా మీ బస్తీలు అభివృద్ధి జరుగుతాయి, మీ కాలనీలు అభివృద్ధి జరుగుతాయి. అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీ గెలవాలి. అప్పుడే మీకు నిధులు వరదై పారుతాయి, మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. చివరగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా. మిర్యాలగూడల లక్ష్మారెడ్డి టికెట్ అడిగిండు, శంకర్ నాయక్ టికెట్ అడిగిండు, రఘువీరెడ్డి టికెట్ అడిగిండు. అవునా? అవునా? ఎన్నికలప్పుడు లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే అయిండు, శంకర్ నాయక్ ఎమ్మెల్సీ అయిండు, రఘువీరెడ్డి ఎంపీ అయిండు. ఏనన్నా మూడు పదవులు ఒక ఎమ్మెల్యే అడిగిన టికెట్లలోకి వచ్చినావా? మీరు ఆలోచన చేయరు. మా కొడంగల్లో కూడా నేను ఇచ్చుకోలేకపోయినా, కానీ మిర్యాలగూడ కార్యకర్తల అదృష్టం, టికెట్ అడిగిన ముగ్గురికి ఒక ఆయన ఎమ్మెల్సీ, ఒక ఆయన ఎమ్మెల్యే, ఇంకొక ఆయన ఎంపీ అయిండు. మీరు ఒక్క ఓటేస్తే మీరు ముగ్గురు సేవకులు మీకు వచ్చారు. అదనంగా మీకు వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రులుగా మీకు అందుబాటులోనే ఉన్నారు. కాబట్టి మిర్యాలగూడ ప్రజలు అదృష్టవంతులు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. రేషన్ కార్డులు ఇచ్చినప్పుడైనా, కార్యక్రమాలు తీసుకున్నప్పుడైనా, మంచి కార్యక్రమం ఏది మొదలుపెట్టినా నల్గొండ జిల్లా ఈ ప్రాంతం నుంచే మొదలు పెడుతున్నాం. ఇది కూడా చాలా మంచి కార్యక్రమం, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం. ఈ మున్సిపల్ ఎన్నికల్లో మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి ఆలోచన చేయండి. బూత్లకు పోయిన తర్వాత ఇవాళ మా ఇందిరమ్మ చీరలు కట్టుకున్న అక్కలు ఆ ఎల్ల బతుకమ్మ చీరలు ఇచ్చిండ్రు. ఎన్నడన్నా కట్టుకునే కాబీలు ఉండేనా? బాయికాడ పిట్టల్ని భయపెట్టడానికి ఆనాడు బతుకమ్మ చీరలు కట్టిండ్రు. ఇవాళ మా అక్కలు బాజాబ్తా సారె పెట్టుకున్నట్టు తల్లిగారింటికి పోతే చీర పెడితే సారె పెట్టినట్టుగా ఇవాళ చీరలు కట్టుకొని మా అక్కలు వచ్చిర్రు. ధైర్యంగా ఇది మా ఇందిరమ్మ చీర మా ప్రభుత్వం ఇచ్చిందని కట్టుకొని వచ్చారు. ఎంత మంచిగా ఉన్నారో చూడు, ఎంత చక్కగా కనిపిస్తారో. దసరా పండుగలాగా జమ్మికెళ్ళినట్టుంది మా అక్కల్ని చూస్తుంటే. పాలపిట్ట కలర్ జమ్మికెళ్ళి పాలపిట్టని చూడడానికి పోతాం. ఇవాళ మా అక్కల చీరలు కూడా పాలపిట్ట కలర్తో ఎట్లా మెరిసిపోతురో చూడు ఆ స్క్రీన్ మీద. మా మగోళ్ళందరూ కూడా వాళ్ళు అడిగేటట్టు మాకు కూడా ఇస్తే మేము కూడా కట్టుకుంటామని. అందుకే మిత్రులారా,